శ్రీమాత్రే నమః. కొత్త సంవత్సరంలో మన జీవితానికి సరికొత్త వెలుగులు నింపటానికి వచ్చేస్తుంది సంక్రాంతి పండుగ. సంక్రాంతి సంస్కృతి సంప్రదాయాలకు నిలవైనటువంటి పండుగ. పాతకాలపు అనుభూతులను నెమరవేసుకునేటటువంటి రోజులు. అసలు ఈ సంక్రాంతి సమయంలో ముగ్గులు ఎందుకు వేస్తామో తెలుసుకుందాం. సంక్రాంతి అనగానే ముగ్గులు, పిండి వంటలు, కొత్త బట్టలు, గంగిరెద్దులు, సన్నాయి మేళాలు, గొబ్బెమ్మలు. అబ్బా, ఆ పల్లె వాతావరణాన్ని చూస్తూ ఉంటే ఎంత శోభాయమానంగా ఉంటుందో కదా. మన తెలుగు వారి లోగిళ్ళు రంగురంగుల ముగ్గులతో కళకళలాడుతూ ఉంటాయి. ఇలా రంగురంగుల ముగ్గులు ఎందుకు వేస్తారు, వీటి యొక్క చరిత్ర ఏంటి అంటే, మన తెలుగు వారి లోగిళ్ళు రంగురంగుల ముగ్గులతో కళకళలాడుతూ ఉంటాయి. ఇలా రంగురంగుల ముగ్గులు ఎందుకు వేస్తారు, వీటి యొక్క చరిత్ర ఏంటి అంటే, ఇలా జీవితాల్లో ముగ్గులకు ప్రాధాన్యాన్ని ఇచ్చారు. ముగ్గు ఎప్పుడు పుట్టిందో స్పష్టమైనటువంటి ఆధారాలు లేకపోయినా సూర్య ఆరాధన కోసం రకరకాల చిత్రాలను చిత్రీకరించినట్లుగా ఆధారాలున్నాయి. తమిళ సంస్కృతిలో మొదటిసారిగా ముగ్గును గురించి మధ్యయుగానికి చెందినటువంటి కవయిత్రి ఆండాళ్ అనే ఆవిడ ముగ్గును గురించి ప్రస్తావించారని చెప్పారు. ముగ్గులు మహిళల మధ్య సంబంధాన్ని గురించి రంగులతో వేసే రకరకాల రంగువల్లలో మహిళలు ధార్మిక క్రతువులు భాగమని వివరించారు. పూజలకు, ఆధ్యాత్మిక కార్యాలకు ఈ సమయంలో ముగ్గులు వేయడం ఒక సాంప్రదాయమైంది. విశ్వంలో ఉండేటటువంటి శక్తులకు, భూమాతను, దేవతలను ఆరాధించేందుకు ఇదో మార్గమని అభిప్రాయపడ్డారు పెద్దలు. ముగ్గులు లెక్కలపై అవగాహన పెంచుతాయని, కొన్ని వేల ప్రాణులు బియ్యం పిండితో వేసేటటువంటి ముగ్గులు వాటికి ఆహారంగా ఉపయోగపడుతున్నాయని తెలిపారు. అత్యంత ప్రధానమైనటువంటి విషయం ఏమంటే, చతుషష్ఠి కళలలో అంటే 64 కళలు ఉన్నాయి కదా, వాటిల్లో ముగ్గు వేయటం కూడా ఒక కళగా ప్రతిపాదించారు. భారతీయ సంస్కృతిలో ముగ్గు వేయటం ఒక భాగం అన్నారు. ఇప్పటి రోజుల్లో అపార్ట్మెంట్లో ఆ సంస్కృతి కొద్దిపాటి లోపం జరుగుతున్నప్పటికీ కూడా మన పల్లెల్లో మాత్రం ముగ్గుల ఉనికిని కోల్పోక ముగ్గులు వేయటం ఒక కళ మాత్రమే కాదు, సన్నిహిత స్నేహ సంబంధాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇలా ఇంటి ముందు వేసుకునేటటువంటి ముగ్గులే కాలక్రమేణా చీరలపైన, ఆభరణాలపైన డిజైన్లుగా కూడా మార్పు చెందాయి. సంక్రాంతి ముగ్గు వేయడంలో ఉన్న అంతరార్థం ఏమంటే, డిసెంబర్ 16 నుండి నెల పట్టడం అంటారు కదా. ఇంటి ముంగిట ఆవు పేడతో కళ్ళాపి కొట్టి పెద్ద పెద్ద రంగవల్లులు తీర్చిదిద్దుతారు. ధనుర్మాసం ప్రారంభం నుండి కూడా ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడతారు, రంగులు వేస్తారు. ప్రతిరోజు వేసే ముగ్గు కన్నా కూడా పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా ఇంటి ముందుట రథం ముగ్గు వేస్తారు. స్వామి వారిని వారి ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు అనే భావనతో. మరొక విషయం ఏమంటే, వరి పంట ఇంటికి వస్తుంది, పొలాలు ఖాళీ అయిపోతూ ఉంటాయి. వరి పంటలో దాగి ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి క్రిములు గ్రామాల్లోకి వచ్చేస్తాయి అన్నమాట. అవి ఏవి ఇంట్లోకి రాకుండా ఉండడం కోసం ఆవు పేడ కళ్ళాపి కొడతారు. ఆవు పేడ గొప్ప క్రిమి సంహారకం. తేళ్లు, జరులు కూడా రావట. దేశీ ఆవులైతే, మూపురం ఉన్నటువంటి ఆవులైతే ఇంకా శ్రేష్టమైనటువంటివట. మనం చల్లినటువంటి పేడను ఆహారంగా తినేవి కూడా ఉంటాయి కొన్ని పురుగులు. చిన్న చిన్న క్రిమి కీటకాలు లోపలికి రాకుండా మనల్ని మనం రక్షించుకునే విధానం ఇది. ముగ్గుల్లో చుక్కల ముగ్గులు ఉంటాయి. ఆకాశంలోని నక్షత్రాలే ఈ క్రింది చుక్కలు. ఆ చుక్కలన్నింటినీ కలుపుకుంటూ ముగ్గు వేయడం చేస్తాం మనం. ఆ ముగ్గుల్లో మనకి అనేకమైనటువంటి పురాణ కథలు కనపడుతూ ఉంటాయి, ఖగోళ శాస్త్ర విన్యాసాలు కనపడతాయి. ధనుర్మాసంలో చేప ముగ్గు, మత్స్యావతారం వేస్తారు తప్పనిసరిగా. కూర్మావతారాన్ని కూడా వేస్తూ ఉంటారు. మరికొన్ని ముగ్గులు పద్మాలు, మారేడు దళాలు, వరికంకులు, గుమ్మడి పండ్లు, ఇలా కొన్ని ముగ్గులను వేస్తూ ఉంటారు. భోగి రోజు వేయబడేటటువంటి ముగ్గులు గదులు గదులుగా వేసి గదుల మధ్య దారి ఉండకుండా మూసివేయబడతాయి. సంక్రాంతి రోజు ముగ్గుల్లోనేమో దారులు పెట్టి వేస్తారు, ఎందుకంటే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయన్నమాట. ఉత్తరాయణం ప్రారంభమైందని మకర సంక్రమణ నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి అక్కడ నుండి ఉత్తర దిక్కుగా ప్రయాణం చేస్తాడు. మకర రేఖ, దీనికి సంకేతం రథం ముగ్గు. ఈ రథం ముగ్గు ఇంట్లోకి వస్తున్నట్లుగా వేస్తాం ఆ రోజు. ఈ రథం సూర్యుడిదే అంటాం. అదే రథాన్ని తర్వాత రోజున తిప్పి వేస్తాం బయటకు వెళుతున్నట్లుగా.
ముక్కనుమ రోజు మాత్రం ఈ రథం ముగ్గును అందరి వాకిళ్లల్లో రథాలన్నింటినీ కలుపుకుంటూ వెళతారు. రథం ముగ్గు కానీ, స్వర్గద్వారాలు కానీ, ఉత్తరాయణ పుణ్యకాలాన్ని సూర్యుడు రథం యొక్క గతి మారడం, అలాగే ఈ ధనుర్మాసంలో వరి గుమ్మడి ఇంటికి వచ్చేటటువంటి కాలం అన్నమాట. అంటే ఇది ప్రకృతి మనకి ప్రసాదిస్తున్నటువంటి ఫలాలు.